సరైన మద్దతు ధర లేక కొనుగోళ్లు సక్రమంగా జరగక సంక్షోభంలో ఉన్న పొగాకు రైతులు పోరుబాట పట్టారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరుతో పాటు వివిధ జిల్లాల నుంచి వందలాది పొగాకు రైతులు గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయానికి వచ్చారు. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సంఘాల నేతలు, రైతులు కలిసి వారి సమస్యలను పొగాకు బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి 500 కోట్ల రూపాయల నిధి ఏర్పాటు చేసి పొగాకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మద్దతు ధరకు పొగాకు కొనుగోలు చేయాలంటున్న రైతు సంఘాల నేతలతో ఈటీవీ ముఖాముఖి. పొగాకు రైతులు ఆందోళన బాటపెట్టారు. తమకు న్యాయం చేయాలని, మద్దతు ధర అందించాలని చెప్పి కూడా ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పొగాకు రైతులు అయితే గుంటూరులో ఉన్నటువంటి పొగాకు బోర్డు కేంద్ర కార్యాలయానికి వచ్చారు. తమను అన్ని విధాలు ఆదుకోవాలని, అండగా నిలవాలని, తమ డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి కూడా వాళ్ళంతా కూడా బోర్డు అధికారులతో సమావేశం జరిగింది. కిలో 190 రూపాయలకి పరిమితమైన నేపథ్యంలో తీవ్రంగా నష్టపోతున్నామని, తమకు అన్ని విధాలు అండగా నిలబడాలని, ఆదుకోవాలని చెప్పి పొగాకు బోర్డును అయితే కోరడం జరిగింది. మనతో ప్రముఖ రైతు నాయకులు వడ్డే సోమనాథ్ గారు ఉన్నారు. ఆయన అసలు పొగాకు బోర్డు అధికారులతో ఏం మాట్లాడారు, వాళ్ళు ఏమి హామీ ఇచ్చారనే విషయం ఆయన మాటలో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ రోజు మీరు పొగాకు బోర్డు తరఫున, రైతుల తరఫున వచ్చారు, బోర్డుతో సమావేశమయ్యారు. ఆ రైతు అధికారులు ఏం చెప్పారు, మీరే డిమాండ్ కోరుకున్నారు? మేము డిమాండ్ చేసేది, ఈ సంవత్సరం పొగాకు రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. 7-8% మాత్రమే కొనుగోలు జరుగుతున్నాయి. తత్తిమాయన్ని నో బిడ్ అని చెప్పి తిరస్కరిస్తున్నారు. దానికి తోడు గత 2 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ధరలు కూడా చాలా తక్కువ ఆఫర్ చేస్తున్నారు. టొబాకో బోర్డుకి మేము ఈ సీజన్లో ఇంత పొగాకు కొంటాము అని చెప్పి వాళ్ళు ముందుగానే కాగితాలు ఇస్తారు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం ఎంత ఉత్పత్తి చేయాలనేది ప్రొడక్షన్ కమిటీలో తీర్మానం చేస్తారు. మరి ఆ ప్రకారంగా కొనుగోలు జరగట్లా. కనీసం ఒక 500 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్, 76,000 కోట్ల రూపాయలు పైన సగటున పొగాకు సిగరెట్లు కానీ పొగాకు ఉత్పత్తుల మీద కేంద్ర ప్రభుత్వానికి ఇన్కమ్ వస్తూ ఉంది ఏటా కూడా. ఇప్పుడు ఈ సంవత్సరం ఏం చేశారంటే వాళ్ళు ఎక్సైజ్ డ్యూటీని 28% నుంచి 40% పెంచేశారు. ప్లస్ సిగరెట్ల మీద అంటే ఒక పెట్టికి 85 రూపాయలు పెచ్చు పెట్టేశారు, ట్యాక్స్ వేసేశారు. దీని మూలన పొగాకు కంపెనీల వాళ్ళు అది సాకుగా చూపి కొట్టడానికి ముందుకు రాట్లా. అల్టిమేట్గా వాళ్ళకి కావాలి. ఆ పరిస్థితుల్లో ఒక 500 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ అడ్వాన్స్ చేసి టొబాకో బోర్డుకి ఇస్తే వాళ్ళు కొనుగోలు చేస్తే అప్పుడు ఆ కంపెనీలు కూడా దారిలోకి వస్తాయి. సో మరికొంతమంది వామపక్ష నాయకులు, రైతు సంఘాల నాయకులు కూడా ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు మీరు వందలాది మంది పొగాకు రైతులతో కలిసి ఈరోజు ఇక్కడ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా ఈ సమావేశంలో ఏం చర్చకొచ్చాయి, మీ డిమాండ్స్ ఏంటి, వాళ్ళ స్పందన ఎలా ఉంది? దాదాపు 600-700 మంది పొగాకు రైతులంతా పెద్ద ఎత్తున ఇక్కడ టొబాకో బోర్డును ముట్టడించడం జరిగింది. ఇప్పుడు రైతాంగం దగ్గర ఉన్నటువంటి పొగాకు ఏదైతే ఉందో దాన్ని చివరి ఆకు వరకు కొంటామని చెప్పేసి చైర్మన్ గారు, ఈడీ గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది. మేము అదే సందర్భంలోనే 500 కోట్ల రూపాయలు డబ్బులు రిలీజ్ చేసి ఇప్పుడు మీరు వాటిని కొనుగోలు చేసి తద్వారా వచ్చేటువంటి కొనుగోలు నుండి వచ్చే ఆదాయంలో మీరు ఉంచుకోండి అని చెప్పేసి ప్రభుత్వానికి చెప్పాం. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. అయితే బైలెటర్స్ ద్వారా కరెస్పాండెన్స్ చేస్తున్నామని చెప్పారు. పుణ్యకాలం అంతా అయిపోయినంత వరకు బైలెటర్ ద్వారా కరెస్పాండెన్స్ చేస్తే రైతుల్లో ఆత్మహత్యలు పెరిగేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికీ అప్పుల్లో కూరుకొని పోతున్నారు. కాబట్టి అలాంటి రైతాంగాన్ని ఆదుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా కూటమి ప్రభుత్వాలే కాబట్టి 500 కోట్ల రూపాయలు అనేది పెద్ద సమస్య కాదు. తక్షణం డబ్బులు రిలీజ్ చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేశాం. దానికి బోర్డు వారు రేపు 3వ తారీఖు మీటింగ్ చేస్తున్నాం. ఆ 3వ తారీఖు మీటింగ్లో మేము చేస్తామని చెప్పారు. సార్, ఇప్పుడు పొగాకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు, కొనుగోలు జరుగుతున్నాయి అంటే ప్రధానంగా ఏ సమస్య ఉత్పన్నం అవుతుంది అక్కడ? ఇప్పుడు ప్రధానంగా ధరల విషయానికి వచ్చేటప్పటికి గత సంవత్సరం ప్రారంభ ధర కేజీ 280 రూపాయలు వచ్చింది. ధర పెరగాల్సింది పోయి 30 రూపాయలు తగ్గించి ప్రారంభ ధర 250 రూపాయలు మాత్రమే ఈ సంవత్సరం. దీనివల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. అది కాకుండా కంపెనీలు ఏం చేస్తున్నారంటే అనధికారిక విక్రయాలని ప్రోత్సహిస్తా గ్రామాలకు వెళ్ళి అనధికారిక పొగాకుని ప్రోత్సహిస్తూ ఉన్నందువల్ల ఎవరైతే రిజిస్టర్డ్ గ్రోయర్స్ ఉన్నారో వాళ్ళకి నష్టం జరుగుతూ ఉంది. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీంతో పాటుగా ఈ సంవత్సరం రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు.
సరైనటువంటి ధర రాకపోతే ఒక్కొక్క బ్యార్నీకి 5 నుంచి 6 లక్షల రూపాయలు రైతు నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. గతంలో ఏదైతే 2014-15 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చేయాలని చెప్పి మేము అధికారుల దృష్టికి, చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళాం. వెంటనే వాళ్ళు సమావేశపరిచి ఈ విధమైనటువంటి సంక్షోభాన్ని నివారించాలని చెప్పేసి మేము రైతు సంఘాలుగా డిమాండ్ చేస్తాం. చూసినట్టయితే పొగాకు రైతులు గతంలో ఎప్పుడూ లేనంత విధంగా సంక్షోభం ఎదుర్కొంటున్నారని, ఇప్పటికైనా పొగాకు బోర్డు అధికారులు స్పందించి కేంద్రంతో మాట్లాడి వారికి మద్దతు ధర లభించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.